Hello guys, match number 59 is between LSG and CSK. CSKకి 12 పాయింట్లు ఉన్నాయి, LSGకి 6 పాయింట్స్ ఉన్నాయి. సో LSG ఆల్రెడీ అఫీషియల్గా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య లాస్ట్ జరిగిన మ్యాచ్లో CSK 5 వికెట్స్తో గెలిచింది. సో CSK ఇక్కడి నుంచి వాళ్ళకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి. ప్లే ఆఫ్స్లో మనకు ఆల్రెడీ టఫ్ కాంపిటీషన్ కనిపిస్తూ ఉంది. ఇక ఒక పక్కన LSG ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు జస్ట్ ప్రైడ్ కోసం ఈ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి అంతే. అండ్ లాస్ట్ మ్యాచ్ వీళ్ళతోనే జరిగి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి సో వాళ్ళు జస్ట్ ప్రైడ్ కోసం ఆడి ఈ మ్యాచ్ వాళ్ళు గెలవాలని వాళ్ళు కూడా ఉత్సాహంలో ఉంటారు. అయితే CSK ఇప్పుడు 11 మ్యాచ్లు ఆడి వాళ్ళు 6 గెలిచి 5 ఓడిపోయారు. వాళ్ళకు ప్రస్తుతం టేబుల్లో 12 పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు మనం చూసుకుంటే 18 పాయింట్స్ దాకా వాళ్ళకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్ వాళ్ళకి కీలకం. CSKకి ఈ మ్యాచ్ వాళ్ళకు చాలా కీలకం. ఈ మ్యాచ్ తోటి వాళ్ళు టాప్ 4లోకి ఎంటర్ అవుతారు అన్నమాట. నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ పంజాబ్ ఓడిపోవడం వల్ల CSKకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఒక రకంగా చెప్పుకుంటే CSKకి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఈరోజు ఈ మ్యాచ్ గెలిస్తే వీళ్ళు 4th ప్లేస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, దాంతోపాటు మీరు చూసుకుంటే LSG లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయింది, భారీ స్కోరే పెట్టారు, 200 స్కోర్ కొట్టారు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు. అయినా కూడా వాళ్ళు CSKతో ఓడిపోయారు. సో CSK బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళకు సంజు శాంసన్, లాస్ట్ మ్యాచ్లో ఉర్విల్ పటేల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చూసుకుంటే ఫాస్టెస్ట్ 50 కొట్టడం, 13 బాల్స్కి ఎంత కొట్టాడు 50. అది చాలా ఏంటంటే ఒక మంచి అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్. మనకు జనరల్గా SRH కానీ లేకపోతే RCB కానీ వీళ్ళు ఎలా అయితే పికప్ అవుతారో పవర్ ప్లేలో 60 రన్లు 70 రన్లు కొట్టే అంత అగ్రెసివ్ బ్యాటింగ్ ఏదైతే వాళ్ళకు ఉందో ఇప్పుడు CSK కూడా ఉర్విల్ పటేల్ రావడంతో అదొక మంచి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు CSK ఫ్యాన్స్ CSK గెలిస్తే ఇప్పుడు ఆబ్వియస్గా 4th ప్లేస్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎలా అంటే ఈ మ్యాచ్ వాళ్ళకి కీలకం అయిపోయింది. ఈ మ్యాచ్ ఒకవేళ CSK ఓడిపోతే ప్లే ఆఫ్ ఛాన్సెస్ వీళ్ళకి చాలా తగ్గిపోతాయి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే LSG ఎలాగో అఫీషియల్గా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి 2 పాయింట్లు వచ్చినా కూడా పెద్ద ప్రభావితం చేసేది ఏం లేదు. సో వాళ్ళు ప్రైడ్ కోసం ఆడతారు కాబట్టి LSG టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు. సో నా ప్రిడిక్షన్స్ వచ్చేసి CSK ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే వాళ్ళు 160 to 180 రన్స్ కొడతారు. ఓకే, LSG ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 180 to 200 రన్స్ మధ్యలో వాళ్ళు కొట్టే అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం CSK ఈరోజు మ్యాచ్ గెలవకపోవచ్చు, క్లోజ్ కాల్ ఉండొచ్చు, టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది. బట్ నేనైతే CSK గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ LSG ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి అంత ఉపయోగం ఉండదు. ఈరోజు CSK ఎందుకు గెలవాలంటే CSK గెలిస్తే టాప్ 4 ఇంకా రసవత్రంగా మారిపోతుంది. పంజాబ్కి అసలు అవకాశం ఉంటుందా లేదా అనే సిచ్యువేషన్లో క్రియేట్ అవుతుంది. సో నా దృష్టిలో అయితే CSK గెలవాలని నేను కోరుకుంటున్నాను. సో CSK ఫ్యాన్స్కి నేను సపోర్ట్ చేస్తున్నాను ఈరోజు. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ మీ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.